సార్ సంక్రాంతికి 3 సినిమాలున్నాయి. మీరు ఏ సినిమా గురించి వెయిటింగ్? నేను 'గేమ్ చేంజర్' ఆబ్వియస్లీ మెయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించాడని, అంతకంటే మించి శంకర్ సినిమా మంచి కసితో తీస్తున్నాడు అనిపిస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత కూడా అదే అనిపించింది. భారతీయుడు 2 అంత స్పందించకపోయేసరికి కొంచెం డిజాస్టర్ అయిన ఫీలింగ్ ఉంది ఆయన కూడా. అందుకని ఇది మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ తోటి టేకింగ్ బాగుందనిపిస్తుంది. అంతకుముందు జెంటిల్మెన్ సినిమా చూసిన మాదిరిగానే కొంచెం అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ తన్ని స్టోరీ పరంగానే కాకుండా కొంచెం కమర్షియల్ ఓరియంటెడ్తో ఒక మంచి లైనప్ తోటి సినిమా తీస్తున్నాడు అనే కాన్సెప్ట్ అనిపించింది నాకైతే. మ్యూజిక్ విషయానికి వస్తే పర్వాలేదు అనిపించింది. జరగండి జరగండి అనే పాట ఒకటే ఇప్పుడు కొంచెం క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్ బాగుంది యాజ్ యూజువల్గా. బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానివ్వండి, లేకపోతే అట్లా. సో ఖచ్చితంగా కొంత హీరో ఎలివేషన్ ఓరియంటేషన్ తోటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తీస్తున్నాడు అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అలాగే కమ్బ్యాక్ శంకర్ గారు అనుకోవచ్చా ఈ మూవీతో? కొంతవరకు అనుకోవచ్చు. కాకపోతే ఆయన మూవీస్ ఎలా ఉంటాయంటే మెసేజ్ ఎక్కువగా ఉన్నా కూడా జనాలకి ఎక్కదు. ఇప్పుడు ఇవాళ రేపు జనాలకి మెసేజ్గా తీస్తుంటే ఎక్కడ ఎక్కుతున్నాయండి? అసలు తెలుగులో అలా తీసేవాళ్ళు లేరు. చాలా ఉన్న వాళ్ళలో అందరూ తమిళ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్ తీసుకున్నా, లేకపోతే ఠాగూర్ తీసుకున్నా, ఇవన్నీ కూడా తమిళ వాళ్ళు తీసిందే ఉంది. సో అది కూడా కమర్షియల్ ఓరియంటేషన్తో ఇస్తేనే తెలుగులో ఆడుతున్నాయి. మన వాళ్ళకి మెసేజ్గా తీస్తే ఆ రోజులు చూసే రోజులు పోయినాయి ఎప్పుడో. అందుకనే మెసేజ్తో పాటు కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి తీస్తున్నాడు అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అదేవిధంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉంటే బాగుంటుంది కూడా. పండక్కి దీంతో పాటు 2 సినిమా వస్తున్నాయి, డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం. అవి ఎలా అనిపించాయి సార్? డాకు మహారాజ్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ట్రైలర్ కూడా చూసినప్పటికీ బాగానే ఉంది. అందులో బాలయ్య యాక్షన్ కానీ మూమెంట్స్ కానీ అతను మంచి కసి మీదనే ఉన్నాడు. ఎందుకంటే దొరికి ఛాన్స్ బాలయ్య తోటి, చిరంజీవితో దొరికించుకున్నాడు. సూపర్ హిట్ ఇచ్చాడు, సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్తో మిస్ అయింది, చిరంజీవితో కొట్టుకున్నాడు ఆయన. ఇది పెద్ద స్టార్ కాబట్టి ఖచ్చితంగా ఆ కసి ఉంటుంది. ఆ టేకింగ్ కూడా చూశాను కాబట్టి కొన్ని షార్ట్స్లలో బాగానే అనిపించింది. డెఫినెట్గా అది కూడా బాగుంటుందనే ఎక్స్పెక్టేషను. అలాగే డాకు మహారాజ్లో సాంగ్ దబిడి దిబిడి అని చెప్పి స్టెప్స్ కొంచెం వైరల్ అవుతున్నాయి. అట్లా ఏమైనా చూసారా? ఆ స్టేచర్ ఉన్న నటుడికి అలాంటి అవసరం లేదు. దాన్ని ఇంకో రకంగా కూడా చూపెట్టచ్చు. మన రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారిని చూపెట్టినట్టుగా చేయొచ్చు. మార్గాలు చాలా ఉంటాయి. వాళ్ళు ఏదో క్యాచీగా ఇదేదో బాగుంటుందిలే అనుకుంటున్నారు, కానీ ఆ సినిమా ఆ పాట చాలా దరిద్రంగా ఉంది చెప్పాలంటే. ఇక దండోర డప్పులు కొట్టినట్టుగా ఉంది. అది ఏదో డగడగడగడగా కొట్టేసి దానికి తగ్గట్టుగా ఈయనేదో కొట్టడం, అదేదో డబుల్ మీనింగ్ కనిపించేలాగా తీశారు. అది అన్వాంటెడ్గా. ఆ స్టేచర్ ఉన్నటువంటి యాక్టర్కి అంత అవసరం లేదు. అది ఆల్రెడీ ఈజ్ అ ప్రూవెన్ యాక్టర్. మాస్ ఇమేజ్ ఉంది. మాస్ ఇమేజ్ అంటే మరీ అంత మీద పడిపోయి చేయాల్సి ఏదో చూపెట్టే విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు అది అని నేను అనుకుంటున్నాను. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది ఎలా అనిపించింది? నిన్నే ట్రయల్ వదిలేరు, అది కూడా చూసారా? ట్రైలర్ అది ఇంకా చూడలేదు. 1-2 సీన్స్ ఏవో చూశాను కానీ టైం దొరికినప్పటికీ. బట్ పర్వాలేదు, వన్ ఆఫ్ ది జానర్ అది. సంక్రాంతికి మనం ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇదివరకు కృష్ణ గారు చేసేవారు, ఇప్పుడు ఆయన ఈ పదంగా ముందుకు వస్తున్నాడు. అది కూడా బాగానే ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏది కొడద్దని పండగకి? గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. గేమ్ చేంజర్ అనేది సబ్జెక్ట్ పరంగా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా, 500 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది పక్కన పెట్టినా సినిమా బాగుండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. జనాలు కూడా అదే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.